క్యాస్ట్ పరంగా వచ్చి నాకు ఎవరైనా ఏమన్నా మీకు సీట్ ఇస్తా ఎమ్మెల్యేగా నిలబడండి అన్నా కూడా నాకు వద్దునైనా నాకు ఇలాగే ఉండవండి. క్యాస్ట్ అవ్వడం వల్ల అందరికీ దూరం అయిపోతాను. ఇప్పుడు ఏంటంటే మనకన్నా ముందే వాళ్ళే న్యూస్లు చెప్తున్నారు. మనకన్నా ముందే వాళ్ళు ఏం చేస్తారంటే పలానా వాళ్ళు ఇలా అంట కదా, పలానా వాళ్ళు అలా అంట కదా. లేదబ్బాయి నిన్న మేము యూట్యూబ్లో చూసాం, డ్రైవర్ పక్కన ఉండగా మనం ఫోన్ మాడుతుంటాం, హలో అని మాడుతుంటే వీడు కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద ఉండి ఒక చెవు మన మీద పెడతాడు. ఊరు అయినప్పటికీ ఓకే మా ఊర్లో ఇప్పుడు ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ మా తెలుగునే సినిమా ఇండస్ట్రీలో పెడుతున్నారంటాం మేము. కాదు కాదు మా కృష్ణా డిస్ట్రిక్ట్ తెలుగు అని వీళ్ళు అంటారు. ఇది కొంచెం కాంట్రవర్సీ. ఇప్పుడు ఒక హీరో బాగున్నాడు, ఇంకో హీరో బాగాలేదంటే మనకు గొడవలు అయిపోతాయి ఇండస్ట్రీలో. సో హీరో అయిన పృథ్వీరాజ్ గారు తర్వాత మళ్ళీ క్యారెక్టర్స్లో కానీ కామెడీ రోల్స్లో కానీ కనిపిస్తారా? ఓన్లీ హీరో కానీ? లేదండి, చేస్తానండి. ఎందుకంటే మనం వెళ్ళే రూట్లోనే వెళ్ళాలండి. మళ్ళీ మీలో ఎవరు కోటేశ్వరుడు చేశాను నేను. అసలు నాకు డ్యాన్స్ అస్సలు రాదు. డ్యాన్స్ అస్సలు రాదండి, జీరోలో కూడా -100. అటువంటిది నాతోటి ఒక డ్యూయట్ చేయించారండి, సెట్ సాంగ్. మా మీద 30 లక్షలు ఖర్చు పెట్టి సెట్ వేసి ఆ సాంగ్ నేను చేశాను అనుకోండి, గణేష్ మాస్టర్ అలా చేయించాడండి. దాంట్లో సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి. రేపొద్దున ఆడియన్స్ కూడా అవే స్టెప్స్ వేస్తారండి, అంత గ్యారంటీ ఇవ్వగలుగుతా. నువ్వు నేను ఇంటరో మ్యాచ్ అయ్యిందే మ్యాటరు, నిన్ను నన్ను కలిపిందంట ఎల్ఓబి మీటరు. లవ్ యు మై డియర్ మిస్టర్, దిల్లుకి పెట్టినవి పంక్చరు. నా 16 ఏళ్ల ప్రశ్నలకు దొరికింది నీలో ఆన్సర్. నువ్వు లేని లైఫ్ సీను సింబులాని సెల్ ఫోన్ పట్టుకుందే ప్రేమ పట్టకారు. 100 ఏళ్ళు నిన్ను నేను వదిలిపోని హీరోయిన్ నువ్వే నా లక్కీ స్టార్. కప్పు సాసరు సచ్చును సిక్సరు సమ్మరు కూలరు వింటరు చెద్దరు సెట్టు సేమ్ నువ్వు నేను మేడ్ ఫర్ రీచ్ అదరు. నువ్వు నేను ఇంటర్లు మ్యాచ్ అయ్యిందే మ్యాటరు, నిన్ను నన్ను కలిపిందంట ఎల్ఓబి మీటరు. సూపర్, అలా చేయించాడు ఆయన. సో దాని తర్వాత అన్నీ నేను సినిమాలన్నీ చేస్తున్నాను. ఒక ఆలీ గారు లాగా, ఆలీ గారు అప్పుడు చేశారు కదా, అలాగే అన్ని క్యారెక్టర్స్ చేయాలండి. ఓకే, సూపర్. సార్ ఇందాక మీరు మాటల్లో ఒక మాట చెప్పారు, క్యాస్టిజం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు, మా ఊర్లో కూడా ఇలాగే. బట్ మన ఇండస్ట్రీలో క్యాస్టిజం అనేది చాలా వర్కౌట్ అవుతుంది. ఒకప్పుడు ఉండేదేమోనండి, ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడు అది తగ్గిందండి. ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు బాగా పీక్లో ఉండేది అనుకుంటాను. ఇప్పుడు అలా అనుకుని ఉంటే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారికి పోనీ అదే క్యాస్ట్ పోనీ అప్పటి నుంచి ఉందనుకుంటే ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉన్నారు. మరి ఈ కృష్ణరాజు గారు వచ్చేవాళ్ళు కాదు, చిరంజీవి గారు వీళ్ళందరూ. అంటే క్యాస్ట్ అనేది ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడండి. మాకు మొన్న ఒక శాస్త్రి అనే ఫ్రెండ్, తను ఇప్పుడు ఏసీపీగా పనిచేస్తున్నాడు తణుకులో. మా వాడు రిటైర్ అయిపోయినా కూడా భలే ఉంటాడు అని ఎవరు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గరే అంటాడు అన్నమాట. సచిన్ టెండూల్కర్ బాగా ఆడుతున్నప్పుడు సెంచరీ కొట్టంగానే వాడు ఆ గదిలోకి వెళ్ళిపోయి ఒకసారి బా మనోడు నిలబెట్టాడే అనుకుంటాడు, అంతే. అక్కడి వరకే ఉండాలండి. ఇక్కడ లేదండి, ఇక్కడ ఏంటంటే ఇది కోట్లకి సంబంధించిన వ్యాపారం. ఏమో ఉండేదండి, చౌదరి అని పెట్టుకుని చివర, చౌదరి కాదు అమ్మాయి, చౌదరి అని పెట్టుకుంటే టపా 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 టీవీ సీరియల్ అట్లు ఇట్లు బాగా వచ్చేసినాయి. నీకేంటమ్మా పక్కన చౌదరి ఉంది, మాకేముందన్న పక్కన చౌదరి అని ఉంది. ఇప్పుడు ఉండదండి. ఇప్పుడు చౌదరీస్లో హ్యాపీగా తెలిసిపోద్ది, ఇంటి పేరు బట్టి వీడు చౌదరా కాదని తెలిసి ఏమని కనిపెట్టేస్తారు. రెడ్డీస్ ఉన్నారు, పలానా రెడ్డీస్ అంటే తెలిసిపోద్ది, పలానా రాజుల్లో తెలిసిపోద్ది. కాపుల్లో తెలియదండి. అవును, ప్రతి వాడు వచ్చి ఎవరన్నా మేము కాపులు అని అంటాడు. అంటే దీనికి లిమిటేషన్స్ బౌండేషన్ ఏమి లేవు. శంకర అనిల్ కుమార్ అంటారండి. శంకర అనిల్ కుమార్ అంటే వైశాఖలో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, చౌదరీస్లో కూడా ఉన్నారు శంకరులు. ఇలాంటివి వస్తాయండి క్యాస్ట్. దీని మీద క్యాస్ట్ పరంగా వచ్చి నాకు ఎవరైనా ఏమన్నా మీకు సీట్ ఇస్తా ఎమ్మెల్యేగా నిలబడండి అన్నా కూడా నాకు వద్దునైనా నాకు ఇలాగే ఉండవండి. క్యాస్ట్ అవ్వడం వల్ల అందరికీ దూరం అయిపోతాను. ఇప్పుడు
నాకున్న ఫ్రెండ్స్ అందరూ చౌదరీస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, రాజులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అందరూ బాగా మాట్లాడతారు. అందరితో ఎప్పుడు ఇది రాదండి డిస్కషన్. పాత పెద్దవాళ్ళ కులం కూడి పెట్టదు అనేది అది మామూలుగా కనపడి మాట్లాడుకుంటారు. ఇప్పుడు మీకు కూడా ఎంతోమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎప్పుడు ఆ డిస్కషన్ అది ఏంటంటే లేడీస్లో కానీ జెంట్స్లో కానీ ఒక చిన్న కామన్ పాయింట్ ఏముంటుందంటే, ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుతున్నామండి, ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడి సరే రా నాకు వేరే పని ఉంది, డబ్బింగ్ ఉంది, బయలుదేరుతున్నా అంటే అడిగి ఏదో అర్జెంట్ పని ఉంది వెళ్ళిపోయాడు అంటారు. అదే ముగ్గురు అమ్మాయిలు కూర్చొని మాట్లాడి ఇప్పుడే వస్తాను నేను వేరే పని ఉందని వెళ్ళిపోగానే దీనికి అప్పుడే చూడు ఎంత పొగరు చేసింది అంటారు. అంటే మూడు గొప్పలు ఒక చోట కలిస్తే మహాప్రళయం అని అవును అది లేడీస్లో ఉంది. ఎస్పెషల్లీ పొలిటికల్లో మన సినిమా రంగంలో మీడియాలో ఎక్కువ అండి, ఎక్కువ. నేను ఇది టీవీ సీరియల్ చేసేటప్పుడు నేను బాగా ఫీల్ అయ్యి ఉండేది. కూర్చొని మాట్లాడితే కొంతమంది బావా అని పిలిచేవాళ్ళు ఉన్నారు, కొంతమంది పృథ్వీ అని పిలిచేవాళ్ళు ఉన్నారు. ఏంటి దాంతో మాట్లాడుతున్నావు నువ్వు, అది నిన్నకాక ముందు వచ్చింది అది ఇండస్ట్రీకి అంటే అది 2 సీరియల్ చేస్తే దాంతో మాడతారా, దాన్ని అసలు ఎంకరేజ్ చేయదు మీరు. కొంప తీసాలు ఏదన్నా వాళ్ళ అసిస్టెంట్ వెళ్తా టీ ఏదో ఇటు మేడం ఇమ్మన్నారని ఇచ్చిన ఈ కప్పు తీసి పగల కొట్టేసిన రోజులు ఉన్నాయి మిగతా యాక్టర్స్. మేము దాన్ని అవాయిడ్ చేస్తే మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇలాంటివి ఉంటాయండి ఎక్కువ. బికాస్ కృష్ణవంశీ గారు కూడా అయితే ఊర్ ఫీలింగ్ ఉంటుంది కదా, మన వాళ్ళు వచ్చారు అని ఎంకరేజ్ అని అలాగే ఎప్పుడు చేయడు నేను, అది ఒకటి ఉందండి ఇక్కడ. వీడికి ఏదో ఫస్ట్ ఒక అవకాశం ఇచ్చిన తర్వాత అక్కడ తిప్పలాడు పడాలి అంతే, అంత ఇది ఉండదు. అంత ఇది చేస్తుంటే అన్ని సినిమాలో ఉండాలి నేను, అవి ఉండవండి. మళ్ళీ మనం కనపడినప్పుడు హెల్తీగా మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి. ఊరు అనేటప్పటికీ ఓకే మా ఊర్లో ఇప్పుడు ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ మా తెలుగునే సినిమా ఇండస్ట్రీలో పెడుతున్నారంటాం మేము, కాదు కదా మా కృష్ణా డిస్ట్రిక్ట్ తెలుగు అని వీళ్ళు అంటారు. సో అలాగా ఒక మన జిల్లా కూడా ఇండస్ట్రీకి ఒక ఎసెట్ అయింది. ఈ జిల్లాలో తాడేపల్లిలో మనం ఉన్నాం. సో ఒకప్పుడు మనం ట్రైన్ దిగి నేను ఎప్పుడైనా వెళ్తే బై రోడ్ వెళ్ళనండి, బై రోడ్ వెళ్తే ఫ్రెండ్స్ని మీరు కార్ వేసుకొచ్చేయండి. ఐ యూజ్ టు కమ్ ట్రైన్ దిగి మన బ్యాగులు అవన్నీ గుర్తుకొస్తున్నాయి అంటారు చూసారు పాట, అలాగా ఆ బ్యాగ్లో వేసుకుని అసిస్టెంట్ బ్యాగ్లాగా చిన్న వంతెన ఉంటుంది. అటేపు మా ఊరికి అటేపు స్టేషన్ మెయిన్ రోడ్డు కృష్ణా బాలాజీ అనే ఒక థియేటర్ ఉంటుంది. ఈ చిన్న వంతెన అంటే గూడ్స్ కింద నుంచి రావాలి, ఎప్పుడు గూడ్స్లో ఉంటాయి ఎక్కువ, అంటే అది బాగా బిజినెస్ ప్లేస్, అది లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుండే. ఆ గూడ్స్ వెహికల్స్ కింద నుంచి రావడం మాకు అలవాటు చిన్నప్పుడు. దాని కింద నుంచి వచ్చి ఇటు వస్తే చిన్న వంతెన, అక్కడ రిక్షాలు ఉంటాయి. ఆ రిక్షా అక్కడ రాగానే దూరం నుంచి చూస్తాడు, చూడండి అయ్యగారు వస్తున్నారని ఆ రిక్షా అక్కడ టాప్ తీసేసి కూర్చుని ఊర్లో జరిగిన మనం ఏవైతే మిస్ అయ్యామో 1.5 year మన ఇంటికి వెళ్ళే వరకు చెప్పేస్తాడు. ఇప్పటికి సూపర్. ఇప్పుడు అదే రిక్షాలు వెళ్తాం, ఎర్లీ మార్నింగ్ వెళ్తాం కాబట్టి దిగా రిక్షా ఎక్కుతాం. ఎరా ఏంటంటే మోడర్న్ కేఫ్ దగ్గర కాఫీ దాకా వెళ్దామండి, ఎందుకంటే చాలా రోజులు వచ్చారంట. అక్కడికి మోడర్న్ కేఫ్ అంటే చాలా ఫేమస్ అండి, ఇక్కడ చట్నీస్ ఎలాగా అలాగది, అక్కడ మినీ చట్నీస్ అది. అక్కడ పేపర్లు కొనుక్కోవటం, కాఫీ తాగటం, అక్కడి నుంచి ఎలా వెళ్ళటం. ఇప్పుడు ఆ రిక్షా పెట్టి ఉంచాడు ఇంటి దగ్గర, కార్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్న వెంటనే మా మేనమాల అనేది అయ్యగారు బజార్కి వెళ్తారంటే నేను ఏదో రిక్షా ఎక్కుతారండి అంటే ఊరుకోండి మా రిక్షాలోనే వస్తారు సారు. మళ్ళీ అది ఎక్కి దాంట్లో వెళ్ళి అదొక మొత్తం ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ ఈవెన్ కృష్ణవంశీ గారు వెళ్ళిన అల్లుడు ఎలా ఉన్నావు అని పలకరించేవాళ్ళే. మేము వెళ్ళినా కూడా ఎవరో వేరే అదిగా చూడరండి, ఏ సినిమాలు ఎలా ఉన్నాయని. అంటే మేము మా పెద్దమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ రెస్ట్ ఉండదు కాబట్టి అక్కడ పడుకున్నాం అనుకోండి, టిఫిన్ తినేసి పడుకుని పోతాం. పడుకుని పోతే వదిన ఒకసారి ఇటు తిరగమనవే, వాళ్ళు వస్తారండి పాపం. అదే అంటే మా ఊరు ఏంటంటే అటు పెద్ద సిటీ కాదు, అట్లానే పెద్ద విలేజ్ కూడా కాదు, సెమీగా ఉంటుంది. సో ఒక్కసారి తిరగమని చూసి వెళ్ళిపోతాం, మళ్ళీ అన్నయ్య వచ్చే భోజనం టైం అవుద్ది, ఒక్కసారి తిరగమనంటే నేను అన్నీ అంటూ ఉంటాయి. కావాలని ఊరిని అలా తిరిగేటప్పటికి సినిమాలో ఉన్నట్టు ఉన్నాడు. ఇలాంటి డిస్కషన్ ఎన్నింటి వరకు ఉంటాడు. ఇప్పుడు రొయ్యలు వండుతున్నాం, పంపినా మళ్ళీ ఏం చేస్తారంటే అన్ని టీవీలు ఉన్నా కూడా మా పెద్దమ్మ ఇంట్లో టీవీ దగ్గరే ఉంటారు వీళ్ళు, అంటే నేను ఉన్నానని. సీరియల్స్ మొత్తం వచ్చేసి అక్కడ కూర్చొని ఇంకా సీరియల్స్ చూడటం. సినిమాలో ఆ అమ్మాయి చేయబట్టున్నావు కదా, అమ్మాయిని ముద్దు పెట్టావు కదా, ఇవన్నీ అడుగుతారు. అలాగా ఇవన్నీ నిజమా, సినిమా వాళ్ళు ఎలా ఉంటారు. ఒకప్పుడు అలా ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే మనకన్నా ముందే వాళ్ళే న్యూస్లు చెప్తున్నారు. మనకన్నా ముందే వాళ్ళు ఏం చేస్తారంటే పలానా వాళ్ళు ఇలా అంట కదా, పలానా వాళ్ళు అలా అంట కదా, లేదబ్బాయి నిన్న మేము యూట్యూబ్లో చూసాం. అంత సంస్కృతి వెళ్ళిపోయిందండి. విలేజ్లో కూడా
వాడు ట్రాక్టర్ దున్నే వెంకటేష్ అని ఉన్నాడు, మా చుట్టాలు పొలం ఉంటాడు అతను. నేను వెళ్ళి అరే బాహుబలి చూసామంటే బాహుబలి 2లో జరిగిన చిన్న లీకేజ్ కూడా మాకు వచ్చిందని మీరు ఎక్కడున్నారు సార్ అని ఆ ప్లాస్టిక్ కవర్లో బురద పడుతుందని ప్లాస్టిక్ కవర్లో పెడతారండి సెల్ అంతా. అది తీసి మోటార్ దగ్గర కాల్ చేయాలి అడుగుని చూసి చూపిస్తే ఏంట్రా నీకు నెట్ ఏంటంటే మేము అన్లిమిటెడ్ నెట్ అన్నాను. అది ఇప్పుడు కాయగూరలు అమ్ముకునే అమ్మాయి దగ్గర కూడా మంచి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి, మనకన్నా స్పీడ్గా డెవలప్ అయిపోయారండి మొత్తం. సార్ మనం స్ట్రగ్లింగ్లో ఉన్నప్పుడు మనం అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు చాలా మంది మనం చూసి చిన్న చూపు చూస్తూ ఉంటారు, ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు, వీడిని చూసుకుందాం ఏదో ఒక రోజు అని మనం అనుకుంటాం. మనకు పేరు వచ్చిన తర్వాత ఏదో ఒక టైంలో మళ్ళీ అతనే మన దగ్గరకు వస్తారు, అవకాశం కోసం అవసరం కోసం వస్తారు. సో అలా మిమ్మల్ని చిన్న చూపు చూసి మీ దగ్గరికి అవకాశం కోసం వచ్చిన వాళ్ళు ఇలాంటి ఫేస్ చేస్తారు? అలా లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. ఓకే, ఇలా మాకు ఒంట్లో బాగాలేదండి, ఆయన చూస్తే సంపాదన లేదు, ముందు ఇండస్ట్రీలో ఆయన సంపాదన లేదని అంటే నాకు నూతన్ ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఎవరైనా డబ్బులు అడిగాడు, సరే మనం బియాండ్ లిమిట్స్ మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాం. ఇప్పుడు 10,000 అడిగాడు, 10,000 ఇచ్చేసి నువ్వు తిరిగి నాకు ఇవ్వద్దు, నీ వేరు పెట్టుకో, ఎప్పుడు నన్ను కలవద్దు అని నమస్కారం పెట్టి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా శత్రువులు ఉండి కూడా అలా డైల్యూట్ అయిపోతారు, వాడే సిగ్గుపడుతుంటాడు ఎప్పుడు. అలాగా ఉన్నాయి. నేనైతే రెవెన్యూ ఏం తీసుకోలేదండి, సో వాళ్ళకే హెల్ప్ చేశాను. చాలా వరకు నేనే హెల్ప్ చేశాను. ఇప్పుడు ఒక అమ్మాయి సరే ఒక ఆంటీ అనుకున్నాను, వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా అండి, వీడు ఈ కారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఒక అసిస్టెంట్ని వెళ్ళి ఒరే ఒక 20,000 లేకపోతే 15,000 వాళ్ళకి అవసరం ఉంటా ఇవ్వు అని అంటే, ఇప్పుడు ఎలా ఉందంటే డ్రైవర్స్ అంతా ఒక చోట చేస్తారు, కూర్చుని మా నిన్న ఎక్కడ వెళ్ళామంటే మా వాడు నైట్లు డే అండ్ నైట్లు చేస్తే నిద్ర ఉండట్లేదని అలా స్టార్ట్ అవుద్ది. మాట్లాడాక ఎప్పుడైనా సరే డ్రైవర్ పక్కన ఉండగా మనం ఫోన్ మాడుతుంటాం, హలో అని మాడుతుంటే వీడు కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద ఉండి ఒక చెవు మన మీద పెడతాడు. ఇవన్నీ ముందు వినేస్తాడు మొత్తం. అసిస్టెంట్లు కూడా వీళ్ళు 100 రకాలుగా మామూలుగా టీవీ కానీ సినిమా కానీ వాళ్ళ పక్క వచ్చి మా సార్ ఇలాగా మా మేడం ఇలాగా, ఆ మేడం షూటింగ్ లేదు అందుకే సార్ అక్కడికి వెళ్ళారు ఈరోజు, ఈయన డబ్బులు ఇచ్చి రమ్మనమంటే సార్ ఈయన ఒరే వాళ్ళకి అవసరం అంటే ఇచ్చిరండి అంటే వీడేం చెప్తాడంటే సార్ ప్రతి నెల ఇస్తున్నారు ఇలాగా, ఇప్పటికే కొన్ని లక్షలు ఇచ్చారు, ఇలాంటి అండి రూమర్స్. ఈ జర్నీలో నేను ఒకటే ఉంటాను, రైలు ఇది ఎక్కుతుంటారు, అలా ఉంటారు, ఏ ఊరండి అంటారు, దిగిపోతుంటారు, అంతవరకే ఉండాలి కానీ ఎక్కువ పూసుకోకూడదు. ఏ అమ్మాయికైనా మనం లైఫ్ ఇవ్వాలి, సినిమా పరంగా చెప్పండి, క్యారెక్టర్స్ పరంగా చెప్పండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా డిస్ప్యూట్ ఉంటే కూర్చొని సెటిల్ చేయండి, అక్కడి వరకు ఓకే. నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇంకా చాలా చెప్పాలనుకున్నాను మీకు, ఎందుకంటే ఒకేసారి చెప్పేస్తే హ్యాంగ్ అవుట్కి మళ్ళీ పర్లేదు సార్ చెప్పండి, వాళ్ళు ఇంటర్వ్యూలు చెప్తాం. ఇంకా ఇలాగా మా హ్యూమన్ లైఫ్ని టచ్ చేసి మనతోటి మంచి అనిపించుకునే అమ్మాయిలు ఉంటే ఎప్పుడు హ్యాపీ అండి. అమ్మాయి స్నేహం ఉండాలి కానీ డిస్టర్బ్ చేయకూడదు ఫ్యామిలీస్ని. రండి కూర్చోండి మాట్లాడండి, ఏం అవసరమైతే పార్టీలకు రండి, కూర్చోండి, వైఫ్ ఎదురుకొని డ్రింక్స్ చేయండి, అన్నీ చేయండి, వెళ్ళండి. అంతేగాని ఇంకో రకంగా వెళ్తే అటు అందరికీ డిస్టర్బెన్స్, అటు వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్, ఇటు ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్స్. సో అలాగే సార్ ఇండస్ట్రీలో మీరు ఎలాగో ప్రూవ్ అయ్యారు, ఫ్యూచర్లో పాలిటిక్స్లో కూడా వెళ్తారని, ఆల్రెడీ పొలిటికల్గా మీరు కొంతమందికి సపోర్ట్ చేస్తున్నారని విన్నాను. నిజంగానే ఫ్యూచర్ ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్యేగా వెళ్ళను కానండి, నాకు ఏంటంటే పంచకట్టుకి ఆదర్శం రామారావు గారు, నందమూరి తారక రామారావు. పంచకడితే తెలుగు సాంప్రదాయం కనబడుతుంది. దాని తర్వాత వైఎస్ రాజశేఖర, వీళ్ళిద్దరండి పంచకట్టులో ఉన్న అద్భుతమైన పర్సనాలిటీస్ వీళ్ళిద్దరే. ఇద్దరు సీఎంలు అయ్యారు. అలాగే మళ్ళీ ఇంకెవరిని చూడలేకపోయినాం. ఒక రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి, ఆ లాఫ్, ఆ క్లోజప్ షార్ట్సే ఉంటాయి ఎక్కువ, అలాంటి పిఎంని మళ్ళీ చూడలేకపోయాం. అలాగే అంటే మీకు అర్థమై ఉండాలి, బాల్ మీకే వదిలేసాము. పంచికట్టులో ఉన్న ఇద్దరు ఉన్నారు, ఎటు బాల్ పడితే అటు వెళ్తాడు. సో లెట్ us వెయిట్ ఫర్ 2019. 2019 ఎందుకంటే నేను నాకేమి పదవులు ఏమవుద్దండి, ఒక జెండా మోసే కార్యకర్తలు ఉంటాయి, ఎటు వెళ్ళిన వెళ్ళి మనం ఏం చెప్పాలనుకున్నా చెప్తామండి. సో అప్పుడు మిమ్మల్ని కూడా వాళ్ళలాగే పంచకట్టులో చూడొచ్చు అంటారా? పంచకట్టు కట్టానండి నేను, కొన్ని వేదికల మీద కట్టాము.
బట్ ఎక్కువగా అప్పుడు ఎలక్షన్ అంటే తిరగాలి కాబట్టి ఆ పంచికట్టు పనిచేయదు ఎక్కడో ఒక చోట తప్పితే. ఓకే. సో అదొక రీజను. ప్లస్ ఈ 500,000 రూపీస్ ఇష్యూ వచ్చింది కదా. అవును, దీనివల్ల మీరు ఎంత ట్రబుల్ ఫేస్ అయ్యారు. చాలా మందికి తెలియకుండా నార్మల్ పీపుల్ ఆత్మహత్య కూడా చేసేసుకుంటున్నారు. చాలా మంది చచ్చిపోతున్నారు. నేను ఇప్పుడు మార్నింగ్ 2 న్యూస్లు చూశాను, నిన్న అలాగే 2-3 ఉన్నాయి. వాళ్ళ పొలాలు అమ్ముకొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఎవరిని నమ్మక, చుట్టాలను నమ్మక, పిల్లల్ని నమ్మక, ఇక మారవు అనేటప్పటికీ వాళ్ళ మైండ్లో వేరే రకంగా వెళ్ళిపోయి సూసైడ్ చేసి చచ్చిపోయినాడు. ఇప్పుడు 500 బ్యాంక్ చేసినంత మాత్రాన బ్లాక్ మనీ పోదండి. ఇప్పుడు నోట్స్ మేము తీసుకోమంటున్నారు. ఇప్పుడు మరి 500కి సుమారు 300 ఇస్తాం, 350 ఇస్తాం, 2000కి 100 కావాలంటే 1500 ఇస్తున్నాం, 1600 ఇస్తున్నాం. ఇవన్నీ అప్పుడే మొదలైపోయిందండి. దళారులు ఇవన్నీ బిజినెస్లు మొదలైపోయినాయి. ఒక 100 కోట్ల రూపాయలకి అనంతకోటి దరిద్రానికి 100 కోట్ల రూపాయలు అంటారు చూసారా, అలాగా సెకండ్ థాట్ ఇంకోటి మొదలైపోయింది. సో ఇవేంటంటే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని ముందు బయటికి తీసుకురండి. ఇంత మోడీ గారు ఇంత సిన్సియర్గా చెప్పారు, ఇంత ఇదిగా చెప్పారంటే యాజ్ పర్ కామన్ మ్యాన్గా ఏంటంటే ఈ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు, ఈ ఫ్యూచర్ ఆలోచించి కామన్ మ్యాన్కి ఇవన్నీ పట్టవండి. ఏమన్నా 100 మందిని మనం ఇంటర్వ్యూ చేస్తే దాంట్లో 70 మంది చదువుకున్న వాళ్ళు కూడా వాడికి కూడా నచ్చట్లేదు. ఏదో ఇప్పుడు తెలియకుండా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు వచ్చేసినాయి ఈ 2 రోజుల్లో. ఏమండి మన కెమెరామెన్ చెప్తున్నాడండి, నేను తీసుకొచ్చి ఇంటికి రాగానే ఇలా పెట్టిందంట, ఇదేంటంటే 150,000 అండి. ఎక్కడే నీకంటే అప్పుడప్పుడు వేసాను, మొన్న ఎక్కడో దాచాను, ఇది తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య నైట్ అంతా క్లాష్. నేను వెళ్ళి ఏం కంగారు పడుతూ మీరు డిక్లరేషన్ ఇచ్చి దాంట్లో వేసేస్తే, అవునా మీరు నాకు చెప్తే పోయేది కదా, ఆయన ఇది చెప్పారు. ఇలాగా ఇలాంటి గొడవలు ఉన్నాయి. తెలియకుండా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. దీనివల్ల ఉపయోగం లేదండి. ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో కూడా 2 రోజుల నుంచి షూటింగ్ జరగట్లేదండి. అవునండి, జరగలేదు. ఇప్పుడు ప్రతిదీ డబ్బులు రొటేట్ చేసి చిన్న సినిమా అయితే 50,000 to 75,000 పర్ డే ఖర్చు అవుతుంది ప్రొడక్షన్ సైడ్. పెద్ద సినిమాలు అంటే 2 లక్షలు. ఇవన్నీ ఏ వెయిట్లెస్ చూపించాలి, ఎలా చూపించాలి, ఏం చేయాలి అని చెప్పి సినిమాలు రేపు 11-18 రిలీజ్ అయ్యే సినిమాల్లో 20 సినిమాలు ఉన్నాయండి. బట్ ఫైనాన్సర్స్ ఏ సినిమా కొంటారో ఎలా వెళ్తారో కూడా తెలియని పరిస్థితి. మొత్తం ఒక అస్తవ్యస్తం అయిపోయింది మొత్తం. ప్రజలైతే మటుకు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారండి. ఫ్యూచర్ అర్థమయ్యేలోపు 5 ఏళ్ళు అయిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ 2.5 years దాటిపోయింది. ఈ ఫ్యూచర్ వీళ్ళు అర్థం చేసుకునే లోపు 2.5 ఏళ్ళు అయిపోద్ది. దాన్ని వేరే ఏదో గవర్నమెంట్ వస్తుంది. అయ్యో, అది మటుకు 100% కన్ఫర్మ్ అండి. సో మీరు మాత్రం హ్యాపీగా లేరు 500,000 వల్ల? ఇప్పుడు మనం బతికేది మీడియా, సినిమా. ఇదే పాడైపోతే ఇంకెప్పుడు ఏం చేయగలుగుతారండి? రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది మొత్తం. ఈ చేంజ్ ఓవర్ వల్ల మంచి జరుగుతుందని మీకు ఏమనిపించట్లేదండి? మంచి ఇప్పుడు నేను వీడు పాపం చేసాడు, భగవంతుడు శిక్షిస్తాడు. ఎప్పుడు శిక్షించాలండి భగవంతుడు? వాడు పాపాలు పెరిగిపోతానే ఉన్నాయి, ఎప్పుడు శిక్షిస్తాడు? ఇది ఇప్పుడు స్పాన్ కూడా లేదండి. ఒక 10 ఏళ్ళు ఉండి 10 ఏళ్ళ ముందు స్టార్టింగ్లో ఇది పెట్టి తర్వాత చేస్తే బాగుందన్నారు. ఇప్పుడు ఆఫ్ ద ఇదే అయిపోయింది టర్మ్. ఇంకా వచ్చేలోపు ఇంకా ఈ చాలా వస్తాయండి మధ్యలో. ఈ నేషనల్ కెలామిటీలు, ఇవి వరదలు, బీభత్సాలు, ఎక్కడెక్కడ సపరేట్ స్టేట్లు, ఈ గొడవల్లో పడి అన్నీ అయిపోయినప్పుడు అయిపోద్ది. పెళ్ళిళ్ళు లేవు. ఇప్పుడు ఏ పెళ్ళి ఎలా జరగాలంటే, ఇప్పుడు వాడు సన్నాయి మేళ అనుకోండి, డబ్బులు ఇవ్వాలంటే 500 ఇస్తాం, 500, 1000 రూపాయలు ఇచ్చినా మాకు వద్దంటారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే 50 రూపాయలు కూడా స్వైప్ మిషన్ పట్టుకుని చేయాల్సి వచ్చిన పరిస్థితి అయిపోయింది. ఇది ఎన్ని రోజులు ఉంటుందండి అది? ప్రాబ్లమ్స్ అయితే టెంపరీగా కరెక్టే ఉన్నాయి. బట్ ఫ్యూచర్లో నిజంగానే బ్లాక్ మనీని అరకట్టగలిగితే నిజంగానే బ్లాక్ అంతా వైట్ అవ్వగలిగితే? ఇప్పుడు బోల్డ్ ఉందండి అసలు. ఇప్పుడు మన ఇండియాలోనే బోల్డ్ మంది దగ్గర ఉంది బ్లాక్ మనీ. బ్లాక్ మనీ లేకుండా ఆ 2 లక్షల రూపాయలతోటే నితిన్ గడ్కరీ ఉన్నాడని చెప్పమనండి. నా దగ్గర అసలు డబ్బులు లేవు, నేను ఇలాగా ఏం తినట్లేదు, నీ మెడలో చైన్లు, నీ చేతికి ఉన్న ఉంగరాలు, నువ్వు తిరిగే లగ్జరీస్ కార్లు, ఇవన్నీ ఆర్థిక సంస్కరణలకి పనికిరా ఉండేవి. నువ్వు జెన్యూన్గా ఉండు. ఇప్పుడు 3 టర్మ్స్ సీఎం చేశాడండి ఆయన, మోడీ గారు. ఇప్పుడు ఈయన ఉన్నారు, ప్రధానమంత్రి అయ్యారు. విలాసవంతమైన జీవితం ఏది కావాల్సి అది ఉంటుంది ఆయనకి. సికింద్రాబాద్ ఉంటుందండి ప్రధానమంత్రి ఇల్లు. ఇప్పుడు ఆయన తీసుకోవడం ఆయనకు అవసరం లేదు. ఎంతమంది ఉన్నారని తీసుకోకుండా ఉంటుందండి. కామన్ మ్యాన్ సఫరింగ్స్ ఎక్కువ ఉన్నాయండి. నేను చూసిన లైఫ్లో ఏ రోజు కూడా బ్యాంకుల దగ్గర డబ్బులు ఇస్తున్నారు,
మీకు మీ అకౌంట్లో 10 లక్షలు వేస్తున్నారు, 5 లక్షలు వేస్తే లైన్లో ఎలా నిలబడి ఉంటారండి, అలా నిలబడి ఉంటారు పొద్దున్న నుంచి రాత్రి వరకు. ఇది కరెక్ట్ కాదండి, చాలామంది తిడుతున్నారు బయట. సో ఇది కొంతమందికి బాగుంటుందేమో కానండి, మన ఇండస్ట్రీకి మటుకు చాలా దెబ్బ. సూపర్ సార్, చాలా మంచి పాయింట్ చెప్పారు. అలాగే ఇండస్ట్రీలో మీరు ఆ జనరేషన్ ఈ జనరేషన్ అందరు హీరోలతో వర్క్ చేశారు. సో ఇప్పుడున్న యంగ్ హీరోస్తో అందరితో వర్క్ చేశారు. అందరిలో మీకు బాగా నచ్చిన హీరో? ఇది కొంచెం కాంట్రవర్సీ. ఇప్పుడు ఒక హీరో బాగున్నాడు, ఇంకో హీరో బాగాలేదంటే మనకు గొడవలు అయిపోతాయి ఇండస్ట్రీలో. సో నా అదృష్టం ఏంటంటే అందరితో చేశాను. ఒక ఎన్టీ రామారావు గారితో ఫోటో దిగాం, బాలయ్యబాబుతో చేసాం, వెంకటేష్ గారితో, నాగార్జున గారితో, చిరంజీవి గారితో చేసాం, బాలకృష్ణ. సో నా అదృష్టం లేకపోతే నేను మా అమ్మగారి జీన్స్ ఉండటం వల్ల కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందు నేను పోల్చుకుంటే ఈ రేంజ్ అండి ఆయనది. నన్ను అటు చూడంగానే చైర్లోంచి లేచి వస్తాడు, అది సంస్కారం. పృథ్వీగారు రండి కూర్చోండి మాట్లాడి, అది సంపాదించుకున్నాను నేను. ఇప్పటి వరకు లౌక్యం బిఫోర్ వరకు కమర్షియల్గా లేదని బాధపడ్డాను, కానీ ఇవన్నీ నాకు కోట్లేనండి. సార్ 150th సినిమా అంటే ఇప్పుడు అందరికీ మనతో పాటు కోట్లాది ప్రజలందరికీ అది ఎప్పుడు వస్తుందా, అది ఎలా ఉంటుంది అని అనిపోతుంది. సో మీ వర్డ్స్లో మీరు ఎంత చెప్పినా అసలు సినిమా గురించి 150 సినిమా ఇప్పుడు ఏంటంటే ప్రేక్షకుల్లో కూడా అభిరుచి మారిందండి. మా హీరోలని ఎందుకు మేము మా హీరోలు 100-150 సినిమాలు, మా హీరోల సినిమాలు ఎందుకు మేము దూరం పెట్టాలి? మా హీరో ఫస్ట్ 150 సినిమా చిరంజీవి గారిది, ఓ సంక్రాంతి అండి. సంక్రాంతి అది నిజంగా, అది ఆ సినిమా వచ్చాక అసలు ఎవరు ఇళ్ళ దగ్గర కూడా ఎవరు ఉండరు, పండగ కూడా ఎవరు జరుపుకోరు, థియేటర్లోనే పండగ. అలాగే ఏంటంటే ఒక తరం అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చిరంజీవి గారిని 150 సినిమా, అది సినిమాని దాన్ని ఎలా ఉంటుందంటే ఒక అణువిస్ఫోటనం జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి రిలీజ్ రోజున. ఇక అలాగే 100వ సినిమా శాతకర్ణి, బాలయ్య బాబుని అభిమానించే ప్రేక్షకులు అభిమానులు వీళ్ళందరూ 100వ సినిమా అనగానే ఏదో సమరసింహారెడ్డి నరసింహారెడ్డి అంటారు. బాలయ్య బాబు గారు తీసుకున్న నిర్ణయం హ్యాట్స్ ఆఫ్ అంటున్నారండి. ఒక హిస్టారికల్ సినిమా. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఆ గెటప్ కానీ ఆయన పడిన ఫైట్లలో కష్టం కానీ ఓర్చుకుని ఆయన అన్నీ చేసి అన్ని రకాలుగా ఈ బ్లాక్ బస్టర్లు అండి ఇవి చరిత్రలు సినిమా. ఇప్పుడు 100వ సినిమా బాలయ్య బాబుకి ఒక చరిత్ర, 150 సినిమా చిరంజీవి గారిది ఒక చరిత్ర. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇండస్ట్రీలో నువ్వా నేనా అని చేశారండి సినిమాలు. బాలయ్య బాబు గారు మంగం గారు మనవడు అంటే చిరంజీవి గారిది ఒక సినిమా ఉండేది. ఇక్కడ ఒక సూపర్ డూపర్ హిట్ ఉంటే అక్కడ గ్యాంగ్ లీడర్ ఉండేది. యుద్ధ వాతావరణం, పోటీ వాతావరణం ఉండేది. ఇవి కుళ్ళు రాజకీయాలు అవి అప్పుడు లేవు. యంగ్ హీరోస్ వచ్చేటప్పటికి అల్లు అర్జున్తో యాక్ట్ చేశానండి, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్. వాళ్ళ ఇంట్లో ఇంకో హీరో ఉన్నాడు, అతనితో చేయలేదు. నాగబాబు గారితో కూడా యాక్ట్ చేశాను. అల్లు అర్జున్ గారి బ్రదర్తో చేయలేదు. సో మహేష్ బాబు గారితో యాక్ట్ చేస్తాం. సో నిఖిల్ వీళ్ళందరూ, వరుణ్ సందేశ్ అందరితో మొత్తం అందరితోటి చేస్తున్నాను. వాళ్ళందరికీ ఎందుకో నేను ఒక కార్నర్లో నచ్చేవాళ్ళకి అంతే. సరే, ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో మీకు ఎన్నో పేర్లు వచ్చాయి. 30 yearsతో ఆగలేదు. బాయిలింగ్ స్టార్ అని, పరమేశ్వర్, శివుడు, బాహుబలి శివుడు, ఇలా చాలా మీకు పేర్లు వచ్చాయి. ఇప్పుడు రకరకాల పేర్లతో పిలుస్తున్నారు మేము, బత్తాయి దగ్గర నుంచి అన్ని చాలా. సో ఈ అన్ని క్యారెక్టర్స్లో మీ ఇన్పుట్, మీ పర్సనల్ ఇన్పుట్ ఎంతవరకు ఉంది? ఓన్లీ రైటర్స్ చెప్పిన దాన్ని బట్టి అంటే ఇప్పుడు రైటర్స్ ఇది ఇలా వెళ్తే బాగుంటుంది అంటే మనం దానికి కొంచెం యాడింగ్ అండి. అంటే బియాండ్ ది రైటర్స్ని దాటిపోయి నేను ఏం చేయనండి. వాళ్ళు ఎలా చెప్తే దాన్ని కొంచెం యాడ్ చేస్తే బాగుంటుందా, ఓకే పెట్టండి. బాయిలింగ్ స్టార్ బబ్లు అన్నారు. బాయిలింగ్ స్టార్ అనగానే బబ్లు అని పెడితే బాగుంటుందేమో అన్నాను. బాయిలింగ్ స్టార్ బబ్లు అని శ్రీధర్ చెప్పానండి రైటర్. బాయిలింగ్ స్టార్ బబ్లు అన్న, బత్తాయి బాబ్జీ అన్న, అక్కడ మారుతి గారు డైరెక్టర్ అన్నగారు కొంచెం వెరైటీగా ఉండాలి, బత్తాయి మీద వెళ్ళాలి. ఇప్పుడు నయనతార ఏదంటే మనకి తోటలోంచి వచ్చిన కాయ మనకి లెక్క కాదు, మన ఇంట్లోకి వచ్చిన కాయ మనకి లెక్క అని. అలాగే అన్నీ కాయల మీద వీటి మీద అలాగే ఆ సినిమా అలా వెళ్ళింది. సో ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఒకటేమో సింగం సుజాత, ఒక దాంట్లో అలా కొంచెం లేడీ ఓరియంటెడ్ ఉన్న పేర్లు కలిపి పెడుతున్నారు నాకు, కొంచెం క్యారెక్టరైజేషన్ మార్చి. సో ఇది మీరు ఎవరు కోటేశ్వరుడు అయితే స్పూప్ అయితే కాదండి.
కంప్లీట్ ఒక సినిమా. ఇప్పుడు చాలా మంది హీరోలు కూడా కామెడీ అంటే ఆబ్వియస్లీ అందరికీ స్పూఫ్ చేయాలి. అలాగే ఒక హీరోతో మనకు ఆల్రెడీ ప్రాబ్లం రైజ్ అయింది, అయినా మీరు చేస్తున్నారు, చాలా మంది స్పూఫ్ చేస్తున్నారు. సో మీకు మిగతా ఏమి ప్రాబ్లమ్స్ ఇప్పుడు రాలేదా? వస్తే ఎవడంటే బాహుబలి నేను అదే సౌత్ చేసాం. నేను చేసిన 6 నెలల తర్వాత బాహుబలి 2లో ఎంటర్ అయ్యాను. వాళ్ళు నవ్వుకున్నారో తప్పితే ఏం లేదన్న. యూట్యూబ్లో ఏంటంటే కమెడియన్కి వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి గారు అలా అని పెట్టేది, కానీ ఏం లేవండి. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళు సరదాగా ఉంటారు. సినిమా అనేది నవ్వించడం కోసం ఉందండి. సినిమాని సినిమాగానే చూడాలి, కానీ దాన్ని అంటే స్పూఫ్ చేయాలి, ఆ హీరో ఇమేజ్ దెబ్బతినకుండా చేయాలి, అది బాగుంటుంది. అంతేగాని అది డీగ్రేడ్ చేస్తే ఆటోమేటిక్గా హీరో దగ్గర నుంచి ప్రాబ్లము, ఫ్యాన్స్ దగ్గర నుంచి ప్రాబ్లము. ఇప్పుడు ఈ జనరేషన్ హీరోయిన్స్ విషయానికి వస్తే మీరు అందరితో కలిసి యాక్ట్ చేశారు, చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు. మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు సార్? ఈ జనరేషన్లో హీరోయిన్ అంటే డెడికేటెడ్, వర్క్ సైడు మనం పర్ఫెక్ట్గా చేయాలి అంటే రకుల్ ప్రీత్. మనం వచ్చాము, మనం బ్రహ్మాండంగా యాక్ట్ చేయాలి, అదే తప్పన ఉంటుందండి అమ్మాయికి. నెక్స్ట్ అంటే చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది, కానీ ఎలా కావాలంటే అలా ఒదిగిపోయి ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసి వెళ్ళిపోయేది సలోని. అంటే అమ్మాయి అనుకున్న బ్రేక్ ఇంకా రాలేదు. నేనంటే ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీలో ఎవరు కోటీశ్వరుడు. షూర్ ఇట్ విల్ బ్రేక్ డౌన్. వస్తుందండి, డెఫినెట్గా వస్తుంది. సో ఈ జనరేషన్లో చాలా మంది ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు, వద్దాము ఇక్కడ ఏదో సాధించేద్దామని. అలా అప్కమింగ్ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? అప్కమింగ్ స్ట్రగుల్ అవుతున్న చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ క్రెడిబిలిటీ, మీ ఇది ఎప్పుడు చంపుకోవద్దు, వెయిట్ చేయండి. సో ఒక వెయిట్ అంటే ఒక రియల్ ఎస్టేట్ కంటే ఒక టైంలో భూమి ఉంటుంది, ఇక్కడ మార్కెట్ వస్తుందని చెప్పొచ్చు. సో సినిమాకి మీడియాకి మనం చెప్పలేం. మీరు మీ టాలెంట్ ఉంటే మీరు అందరినీ కలవండి, అప్రోచ్ అవ్వండి, బట్ మీ మనోభావాలు ఎప్పుడూ దెబ్బతీసుకునే విధంగా మీరు ప్రవర్తించకండి. ఒక మంచి రోజు వస్తుంది. సో మీరు వెయిట్ చేసేటప్పుడు దాన్ని చాలా ఆనందంగా స్వీకరించారంటే యూ విల్ బికమ్ ఏ గుడ్ స్టార్స్. సో సహనం కావాలి. మీరు సహనం వద్దని వెళ్ళిపోయారంటే మీలో చాలామంది హీరోలు మిస్ అయిపోతారు. కాబట్టి మీరు హ్యాపీగా ఇండస్ట్రీలో ఉండండి, ఇండస్ట్రీ మీకు మంచి బ్రేక్ని ఇస్తుంది. అది బట్టి నేను ఖచ్చితంగా చెప్తాను, నన్ను ఇన్స్పైర్ తీసుకుంటాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నందులు నేషనల్ వైడ్ ఆస్కార్స్ కూడా మీకు రావాలని. ఆస్కార్ ఆల్రెడీ ఇచ్చారండి, ఎన్టీ రామారావు గారి ఫోటో. సూపర్, అంతకంటే పెద్ద ఆస్కార్. హ్యాంగ్ అవుట్ నేను బాగా ఎంజాయ్ చేసి, నిజంగా నేను నవీన్ గారు ఉన్నారని ముఖస్తుతిగా చెప్పట్లేదు. నేను ఇంతవరకు లైవ్లు చేసే కానీ అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ చేసాం, పర్సనల్ ఇంటర్వ్యూ చేసాం. దిస్ ఈజ్ మై బెస్ట్ అండ్ గుడ్ ఇంటర్వ్యూ అన్నమాట. అది ఎంతసేపు నేను కూర్చుని మాట్లాడాలంటే నాకు ఎంత ప్యాషన్ ఉందో ఈ హ్యాంగ్అవుట్ మీద. సో మీరు కూడా వాచ్ చేయండి, మీ కామెంట్స్ ఏంటో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత టైం స్పెండ్ చేసినందుకు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతసేపు ఉంటారని. సో మీరు ఇందాక సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే బికాస్ ఆఫ్ హిస్ పర్సనల్ క్యారెక్టర్. హౌఎవర్ హి ఇస్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం. సో ఇదండి ఈరోజు హ్యాంగ్అవుట్. హోప్ యూ ఆల్ ఎంజాయిడ్. మీకు ఇందులో ఏమైనా అడగాలనిపించినా, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ప్లీజ్ డూ కమెంట్. అండ్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బిజీ పీపుల్, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఒక గంట కనిపిస్తుంది కదా, దాన్ని ఇలా నొక్కేసేయండి. అప్పుడు మా అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇందాక పృథ్వీ గారు కూడా చెప్పారు కమెంట్ చేయండి అని. ఎస్ డూ కమెంట్. నా నుంచే కాదు, ఆయన నుంచి కూడా ఆన్సర్స్ మీకు రిప్లైస్ పెట్టిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ మన యూట్యూబ్ పేజ్కి 15 lakhs అబవ్ వ్యూవర్స్ ఉన్నారు అండ్ 4,000 అబవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీ లవ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని, నేను ఇంకా బోల్డ్ అన్ని మీకు ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్. హలో, చూసారు కదా మామూలుగా ఇప్పుడు మనం కలిసి ఉన్నప్పుడు ఒక స్టేట్, ఇప్పుడు 2 స్టేట్లు ఉన్నాయి. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు, వరల్డ్ వైడ్గా ఉన్న మన అందరూ, మన తెలుగు వాళ్ళు కానీ
అన్ని లాంగ్వేజ్ల వాళ్ళు డూ సబ్స్క్రైబ్ నవీన ఇన్ యూట్యూబ్. ఓకే, థ్యాంక్ యూ.